ప్రతి ఏడాది జరిగే శివరాత్రి ఉత్సవాలకి ప్రత్యేక ఆకర్షణగా కోటి లింగాలతో తయారు చేసిన మహాకోటి శివలింగం ఇక్కడ ఉంటుంది. ప్రస్తుతం మనం ఈ మహాకోటి శివలింగం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ కోటి శివలింగానికి ప్రత్యేకమైన అభిషేకాలు జరుగుతున్నాయి. ఈ కోటి శివలింగాలతో అంటే చిన్న చిన్న శివలింగాలతో కోటి శివలింగాలతో పెద్ద శివలింగాన్ని ఏర్పాటు చేస్తారు. దీన్నే ఇక్కడ మహాశివలింగం అంటారు. ప్రస్తుతం మహాశివలింగాన్ని మనం చూస్తున్నాము. 2 దశాబ్దాలుగా విశాఖ సాగర్ తీరంలో ఈ శివలింగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క శివలింగం పైన మళ్ళీ చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి. దీంతో ఇవన్నీ కలిపితే కోటి శివలింగాలు ఉంటాయి కాబట్టి దీన్ని మహాకోటి శివలింగాలు అంటారు. ఇదే ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. నిజంగా ప్రజలు ఎక్కడి నుంచి అయినా సరే ఈ శివలింగాన్ని చూడడానికి ప్రధానంగా ఇక్కడికి వచ్చిన వారు కూడా ఉంటారు. అలా వచ్చి శివలింగాన్ని చూసి ఇక్కడ ఫోటోలు తీసుకుంటూ అలాగే ఇక్కడ ఫోటోలు తీసుకుంటూ ప్రతి శివరాత్రి జ్ఞాపకాలుగా ఉంచుకుంటారు. ప్రస్తుతం మనతో పాటు శివలింగాన్ని చూడడానికి కొంచెం కొంతమంది భక్తులు ఉన్నారు. ఈ భక్తులను అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఇంత పెద్ద శివలింగాన్ని చూసారు కదా, ఎలా ఉంది? ఇంత పెద్ద శివలింగం ఒకే చోట చాలా బాగుంది. ఇంత పెద్ద శివలింగం ఇంకెక్కడైనా ఇంతకుముందు చూసారా? పెద్ద శివలింగాన్ని ఎక్కడ చూడలేదు కాబట్టి అలాగే ఎక్కడైనా సరే దేవాలయాల్లో ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. అంతేగాని ఇదంతా పెద్ద శివలింగం ఉండదు కాబట్టి ప్రత్యేకమైన పూజలు చూస్తూ అలాగే ఈ పెద్ద శివలింగం దగ్గర చూడడానికి కూడా ఇక్కడికి వస్తుంటారు. ఒక పక్క పూజలు జరుగుతుంటే మరొక వైపు ఈ శివలింగాన్ని చూడడం 2 కూడా జరుగుతుంటాయి కాబట్టి దీనికి చూడడానికి ప్రత్యేకంగా వస్తూ ఉంటారు. అనేక మంది ఈ శివలింగం దగ్గర పూజలు కూడా అర్పిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఈ మొత్తం ఈ శివరాత్రి అంతా కూడా ఉదయం జాగరణలు పూర్తి వరకు కూడా ఈ మహాశివలింగానికి కోటి లింగాల మహాశివలింగానికి ఇక్కడ అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. పైనుంచి నీటిని ఏర్పాటు చేశారు. నీరు అలా కంటిన్యూగా పడుతూ ఉండడంతో ఈ శివలింగానికి నిత్య అభిషేకాలుగా జరుగుతూనే ఉంటాయి. దీంతో ఈ శివలింగం దగ్గర ఈ పవిత్ర జలాలంటే వివిధ దేశంలోని అన్ని నదుల నుంచి తీసుకొచ్చిన జలాలన్నింటినీ కలిపి ఇక్కడ ఈ శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. అభిషేకం చేసిన నీటిని భక్తులందరూ కూడా తమ ఎత్తిపై జల్లుకొని పుణ్యం కావాలని ఇక్కడ శివలింగానికి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఈ శివలింగాన్ని దర్శించడంతో పాటు ఇక్కడ జరుగుతున్న పూజలను దర్శించడానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్తూ ఉంటారు. ఇక్కడ క్యూల్లో మనకు కనబడుతున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనా ప్రతి ఏడాది కూడా ఈ మహాశివలింగం అంటే కోటి లింగాల ఒక శివలింగాన్ని చిన్న చిన్న లింగాలతో తయారు చేసిన ఒక కోటి లింగాల శివలింగాన్ని చూసేందుకు మాత్రం పెద్ద సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. ఇంతమంది అంటే ఇవాళ ఉదయం నుంచి రేపు ఉదయం అంటే జాగరణ పూర్తి చేసి శివరాత్రి జాగరణ పూర్తి చేసి ఇక్కడే శివరాత్రిలో స్నానాలు ముగించుకొని వెళ్ళేందుకు కూడా ఇక్కడ అనేక మంది భక్తులు వస్తుంటారు. అందరూ కూడా ఈ శివలింగం దగ్గరికి వచ్చి తమ భక్తి పారవశ్యంతో ఇక్కడ తమ పూజలను సమర్పిస్తూ ఉంటారు. ఒకవైపు సాగర్ తీరంలో శివరాత్రి పూజలు చేసుకోవడం ఒక ఎత్తు అయితే మరొక వైపు ఈ మహాశివలింగాన్ని చూడడం కోసం ప్రత్యేకంగా వస్తుంటారు. దీంతో ఏదేమైనా కోటి లింగాలతో చేసిన ఒక మహాశివలింగాన్ని చూడడం అలాగే మరొక వైపు సాగర్ తీరంలో జరుగుతున్న శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం కూడా ఒక పెద్ద పండుగగా భావిస్తూ ఇక్కడికి వస్తుంటారు. ఇది ఒక భక్తిపూర్వకమైన పండుగ భావించి ఇక్కడికి వస్తుంటారు. దీంతో ఏదేమైనా ఈ కోటి లింగాల మహాశివలింగం మాత్రం ప్రతి ఏడాది భక్తుల్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తూనే ఉంటుంది. ఇది భాస్కర్, శ్రీనివాస్, V6 న్యూస్, విశాఖపట్నం.